మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా గర్భం వచ్చిందంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. తనే అన్ని చూస్తుంది, డెలివరీ చేస్తుంది. తర్వాత పిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే మనం నానటాలజిస్టో పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇది ఆనవాయితీగా వస్తుంది సాధారణంగా. సో అంటే ఇప్పుడు మీరన్న ఈ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటి, ఈ గైనకాలజీ విభాగానికి ఈ విభాగం భిన్నంగా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఒక సేయింగ్ ఉన్నట్టుగా ఎక్స్పర్ట్ ఈస్ వన్ who knows more and more about less and less things. ఓకే. సో చిన్న విషయాల గురించి బాగా మనం దీర్ఘంగా చూసి దాంట్లోకి ఎక్స్పర్టీజ్ అంటే ఒక ప్రజ్ఞను తెచ్చుకోవటం, సొసైటీకి దాన్ని అందించడం అనేది ఒక బాధ్యత. మీరు చెప్పినట్టుగా గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అనేది ఎంబీబీఎస్ తర్వాత తీసుకోవాల్సిన ఒక స్పెషాలిటీ. కానీ ఎట్లాగైతే ఇంటర్నల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ ఇట్లా ఒక్కొక్క ఆర్గన్కి ఈ రోజుల్లో ఎట్లాగైతే చేంజెస్ వచ్చేసాయో, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అంటే గర్భిణీ స్త్రీల సమస్యలు అనేది ఒక కొత్త బ్రాంచ్ కింద రూపొందించి జరిగింది. డిజైన్ అదే అయింది. ఎందుకంటే సొసైటీ మారుతున్న దాని ప్రకారం చాలా రకరకాల సమస్యలు రావటం మొదలు పెడుతున్నాయి. సో వీ నీడ్ ఎక్స్పర్ట్స్. గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ చేసిన వాళ్ళు తప్పకుండా దే కెన్ ప్రాక్టీస్ ప్రెగ్నెన్సీ కేర్, దాంట్లో డౌటే లేదు. కానీ కొన్ని అకేషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కేర్ ఈజ్ చాలా రిలేటెడ్ టు ఐదర్ మదర్ రిస్క్ ఆర్ టు ద అన్బోర్న్ బేబీ రిస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మదర్ హూ హ్యాస్ ఎ కార్డియక్ ప్రాబ్లం, ఒక చిన్న నర్సింగ్ హోమ్లో ఇలాంటి వాళ్ళని ఒంటరిగా కేర్ తీసుకోవటం అనేది డాక్టర్కి మంచిది కాదు, విమెన్కి మంచిది కాదు, ఫ్యామిలీకి మంచిది కాదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇది నేను ఎగ్జాంపుల్గానే చెప్పాను. సో ఇలాంటివి కొన్ని ఎక్స్పర్ట్స్ తీసుకుంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అందరూ కలిపి ఆ పర్టికులర్ విమెన్ని తీసుకుంటే కనుక కేర్ డెలివరీ బాగా ఉంటుంది. అట్లా ఈ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అనేది ఆవిర్భవించింది. సో అదర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద సొసైటీ, చాలామంది విమెన్ 20 ఏళ్ళు 22 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా కెరీర్ పరంగా కానివ్వండి, ఏదైనా పర్సనల్ చాయిస్ కానివ్వండి, మేబీ లేటర్ పార్ట్ ఆఫ్ 30sలో వాళ్ళు ప్రెగ్నెన్సీని డిజైన్ చేసుకుంటున్నారు. అంటే 35 సంవత్సరాలు ఇట్లా అవ్వటం వల్ల వెరీ వెల్, తప్పనిసరిగా అది పర్సనల్ చాయిస్, ఎవరం దాని గురించి జడ్జిమెంటల్గా ఉండకూడదు. కానీ ఒక ఏజ్ ఒక పరదా దాటింది అంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఐదర్ విమెన్కి కానీ లేదంటే ఇంకా పుట్టని బిడ్డకు కానీ. టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవటం వలన మనం పుట్టని బిడ్డలో ఉండే ఏమన్నా బర్త్ డిఫెక్ట్స్ కానీ, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతవరకు జెనెటిక్ ఇష్యూస్ కానీ కనుక్కోగల కెపాసిటీ వచ్చింది ఇప్పుడు. సో అందుకని ఇలాంటి విమెన్ని మదర్ అండ్ అన్బోర్న్ ఫీటస్ ఈ రెండింటినీ కేర్ చేయడం కోసం మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అనేది వచ్చింది. దీన్ని పెరినేటాలజీ అని కూడా అంటారు. ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత కేర్ తీసుకునేది నియోనేటాలజిస్ట్. అంటే పిడియాట్రిక్స్లో మళ్ళీ అగైన్ సూపర్ స్పెషాలిటీ చేసి ఫస్ట్ 1 year లేదంటే ఫస్ట్ 1 month దాకా చూసుకునే వాళ్ళు నియోనేటాలజిస్ట్, వాళ్ళు చూసుకుంటారు. మేమేంటంటే ఒక వారధిలాగా ఉంటాం, విమెన్ని తీసుకుంటూ జాగ్రత్తగా బేబీని డెలివరీ చేసి నియోనేటాలజిస్ట్కి అందించడం మా పని ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో చూస్తా అంటే ఇప్పుడు మనము సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే ప్రపంచ జనాభా మెయింటైన్ అవుతుంది, దట్ ఈస్ ద హెల్దీయెస్ట్ రేట్ అంటారు. బట్ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా ఇట్ ఈస్ 1.5 అలా ఉంది. సో ఇది అలార్మింగ్ రేటు. జనాభా తగ్గడం అనేది రానున్న రోజుల్లో అతిపెద్ద సవాలు అని ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మీ దృష్టిలో అంటే రాను జనాభా తగ్గుతుందా, సంతానోత్పత్తి రేటు ఇంకా గణనీయంగా పడే అవకాశం ఉందా? సో మీరు ఫర్ ది నెక్స్ట్ 50 to 100 yearsకి మీ యొక్క ప్రిడిక్షన్స్ ఏంటి? దట్స్ ఎ లాట్ క్వశ్చన్. నేను నా అభిప్రాయం ఇస్తాను కానీ ఇది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ప్రిడిక్షన్ అందుకే ప్రెడిక్షన్ కన్నా కూడా ట్రెండ్స్ చూస్తున్నాం కాబట్టి బర్త్ ట్రెండ్స్ చెప్పగలను. ఇదివరకు నేనే చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టానని చెప్పాను కదా, అధిక సంతానం అనేది ఆ రోజుల్లో ఉండే సమస్య. ఆ తర్వాత కొంతవరకు ఫ్యామిలీ లైఫ్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకున్నారు. కాంట్రాసెప్టివ్ యూజ్ కానివ్వండి, అవేర్నెస్, అండ్ దెన్ సమ్హౌ వాళ్ళందరూ ఏంటంటే బాగా 2 లేక 3 పిల్లలు ఆ టైప్లో వచ్చింది. ఆ తర్వాత ఇది ట్రాన్సిషన్ ఎలా ఉంది అంటే మేము ఒకటే మాకు ఒకటే, సో సింగిల్ చైల్డ్ నార్మ్ అనేది కూడా వచ్చింది.
ఇప్పుడు న్యూ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డింగ్ కల్చర్ వేర్ దే కాల్ ఇట్ యాజ్ డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిప్రొడక్షన్ కానీ, చైల్డ్ బేరింగ్ కానీ, పిల్లలకి గురించినది కానీ ఇది హైలీ పర్సనలైజ్డ్. ఎవరి ఇండివిజువల్ చాయిస్ ఎలా ఉంటుందనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. ఐ అగ్రీ, బై అండ్ లార్జ్ అదేంటంటే ఎవరైనా ఇండివిజువల్గా తీసుకున్నా కూడా అది సమాజం మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సమాజం అంటే ఏంటి, మన కుటుంబాలు, మన వ్యవస్థ సింగిల్ పర్సన్ నుంచి వచ్చిందే కదా. సో ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో హై ఫర్టిలిటీ రేట్ అండ్ దెన్ నో వెరీ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నుంచి నో చిల్డ్రన్ వరకు ఇది ఒక సైకిల్ లాగా మళ్ళీ తిరిగి మళ్ళీ అందుకుంటుంది. సో 100 ఏళ్ల దాకా కాకపోవచ్చు, ఈరోజు నో కిడ్స్ అనుకుంటున్న వాళ్ళు తక్కువ ఉండొచ్చు, తర్వాత మళ్ళీ సింగిల్ కిడ్ రావచ్చు. ఐ హ్యావ్ సీన్ కపుల్స్ హూ ఆర్ ప్లానింగ్ థర్డ్ బేబీ అండ్ వాళ్ళు స్కాన్ కోసం అట్లా వచ్చినప్పుడు థర్డ్ బేబీ హిస్టరీ రాసుకుంటూ ఉంటే నాన్ జడ్జిమెంటల్. ఎస్ మ్యామ్, ఇట్ ఈస్ అవర్ చాయిస్. వీ హ్యావ్ 2 children who are absolutely normal, but still I want to have third. I mean, well, that's very personalized choice. We are not judgmental and we don't talk anything. సో ఇది ఏంటంటే మళ్ళీ అధిక సంతానానికి వెళ్తుంది అనేది నేను చెప్పలేను, బికాస్ అవేర్నెస్, నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు. బట్ 2-3 children డెఫినెట్లీ ఎస్.